శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నాము. ఇక ఈ దీపావళి పర్వదినం నుండి కూడా రాశి చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి జాతకులకైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. ఇక ఈ ఆస్తి యోగం అనేది దాదాపుగా 10 సంవత్సరాల పాటు, అంటే ఈ 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ దీపావళి అమావాస్య నుండి కూడా ఎటువంటి ఆస్తియోగం, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఎలాంటి అదృష్టం ఈ రాశి వారికి రాబోతోంది, అలాగే కన్యా రాశి వారికి ఏ ఏ అంశాలు అనేవి వీరికి ఏ విధంగా కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం పరంగా వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా కన్యా రాశి వారు మాత్రం ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ, జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ యొక్క కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అభిమానము, వాత్సల్యము, బంధు ప్రేమ, అలాగే స్నేహితులతో అపారమైన అనుబంధాన్ని, కుటుంబంతో ఎనలేని బాధ్యతను కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేయాలి, ఆ మంచిలో కూడా నేను ఉండాలి అని ఈ రాశివారు వెతుకుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల మంచినే కోరుకుంటారు తప్ప ఇతరుల కీడును అస్సలు కోరుకోరు. ఎందుకంటే కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే, ఎవరైనా సరే వీరి చుట్టుపక్కల వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఆర్థికంగా బాగా పైకి వస్తూ ఎదుగుతూ ఉంటే ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలు చేస్తూ వారిపైకి దృష్టి పెడుతూ ఉంటారు. కానీ ఈ కన్యా రాశి వారు మాత్రం అలా కాదు. ఎవరైనా సరే వీరి బంధువుల్లో, స్నేహితుల్లో, చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా పైకి వస్తూ ఉంటే చూసి చాలా సంతోషపడతారు. అదేవిధంగా వారికి తోచిన విధంగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇక ఇటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి యొక్క కన్యా రాశి వారికి ఆ భగవంతుని కృపా కటాక్షాలతో ఈ అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజున విశేషంగా అతీంద్రియ శక్తులు కలిగిన దీపావళి అమావాస్య నుండి కూడా ఈ రాశి వారికి ఏకంగా ఒక 10 సంవత్సరాల పాటుగా గ్రహాల స్థితిగతుల గమనంలో అధికమైన పెను మార్పుల కారణంగా కన్యా రాశి వారికి అయితే ఎన్నో శుభ ఫలితాలను వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశి వారు ఈ దీపావళి అమావాస్య నుండి ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలనైతే ఇప్పటి వరకు, అంటే ఈ పండుగ ముందు ఎదుర్కొన్నారో వాటన్నిటి కూడా దీపావళి పర్వదినం నుండి పులి స్టాప్ పెట్టబోతున్నారని పండితులు చెబుతున్నారు. అది ఎప్పటి వరకు అంటే కనుక దాదాపుగా 2035 సంవత్సరం, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటుగా కన్యా రాశి వారు ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. అంటే ఏ విధంగా అంటే కన్యా రాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాలకు కోసం ఇతరుల దగ్గర అప్పులు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ అప్పులన్నిటి కూడా ఈ దీపావళి పర్వదినం తర్వాత నుండి వీరికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాల ద్వారా ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో వీరు అప్పులన్నీ తీర్చివేస్తారు, బ్యాంకు లోన్స్ తీర్చివేస్తారు. ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇంతవరకు వీరు ఎవరి దగ్గర అప్పులు చేశారో ఇక వీరు మాత్రం ఈ దీపావళి పర్వదినం నుండి ఇతరులకు అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతూ ఉంది. కాబట్టి వీరు చేసే ప్రతి పనులు, ప్రతి రంగంలో, అది వృత్తి కానివ్వండి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, ఏ రంగంలో ఉన్నా కూడా ఆయా రంగాల్లో కన్యా రాశి వారు అద్భుతంగా ఈ దీపావళి పర్వదినం నుండి దాదాపుగా 10 సంవత్సరాల పాటు అయితే వీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ దీపావళి పర్వదినం నుండి ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి శుభ పరిస్థితులు, శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో వాటన్నిటి కూడా మీరు ఈ దీపావళి పర్వదినం నుండి
మీకు వచ్చేటటువంటి ఆర్థిక లాభాల కారణంగా మీరు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు మీరు ఏదైతే ప్లాట్లు కానీ, భూములు కానీ, ఇంట్లో విలువైన వస్తువులు కానీ, ఖరీదైన వాహనం కానీ ఏవైతే మీరు కొనుగోలు చేయాలని డబ్బులు లేక ఇంతకాలం మీరు మనసులో బాధపడుతూ వచ్చారో, ఇక ఆ బాధలన్నింటి కూడా మర్చిపోయి ఈ దీపావళి పర్వదినం నుండి మీకు వచ్చేటటువంటి అధిక లాభాల కారణంగా, అంటే అది వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా, రాజకీయ పరంగా ఎవరైతే కన్యారాశి వారు ఈ కెరీర్ పరంగా పనులు చేస్తున్నారో వారికైతే ఈ దీపావళి పర్వదినం నుండి అధికమైన లాభాలను పొందుకుంటారు. అదేవిధంగా మీకు 4 వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ఇక ఈ ఆదాయం మార్గాల కారణంగా మీరైతే గతంలో కొనుగోలు చేయాలనుకున్నటువంటి భూములు కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, ఇంట్లో విలువైన వస్తువులు కానివ్వండి, ఖరీదైన వాహనం కానివ్వండి, ఏది కొనాలనకుండా ముఖ్యంగా ఈ రోజుల్లో బంగారం అయితే ఆకాశాన్ని అంటుతుంది. ఇక మీరైతే ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేసేటటువంటి శుభయోగాలు మీ ముందుకు ఈ దీపావళి పర్వదినం నుండి రాబోతూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ముఖ్యంగా ఈ కన్యారాశి వారు గతంలో ఏవైనా ప్లాట్లు కానీ, భూములు కానీ కొనుగోలు చేసినట్లయితే, అదేవిధంగా వీరికి తల్లిగారి తరఫు నుండి, తండ్రి గారి తరఫు నుండి, లేదంటే పూర్వీకుల తరఫు నుండి ఏవైతే ఆస్తులు, స్థిరాస్తులు మీకు సంక్రమించి అవి కోర్టులో వివాదంగా కేసులు ఉన్నట్లయితే కనుక ఆ కేసులన్నీ కూడా మీకైతే అతి తొందరలో ఈ సమయంలో, అంటే దీపావళి పర్వదినం తర్వాత మీకు ఆ కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలమైన తీర్పులుగా రాబోతూ ఉన్నాయి. ఇక దీని కారణంగా కూడా మీరు ఆర్థికంగా నిలబడతారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు సంక్రమించేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నో వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి. ఇక అదేవిధంగా ఈ ధరల పెరగడం మూలంగా కూడా మీరు ఆర్థిక పరంగా ఈ దీపావళి పర్వదినం నుండి ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. ఇక మీ యొక్క ఆర్థిక ఉన్నతి స్థితి చూసి ప్రతి ఒక్కరు కూడా నోరు మూసుకుంటారు. ఏమిటి వీళ్ళు ఇంత బాగా ఎదుగుతున్నారు, ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు అనుభవించారు, మాకు కూడా చెప్పుకున్నారు, మేము ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాము, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము, మేము డబ్బులు సరిపోక మేము అప్పులు చేస్తున్నాము, మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అని చెప్పి మీరు 10 మందితో, మీరు బంధువులతో కానివ్వండి, మీ స్నేహితులతో కానివ్వండి, మీ ఇరుగు పొరుగులతో కానివ్వండి, ఈ విషయాలు గతంలో చెప్పినట్టయితే కనుక మీకైతే ఈ దీపావళి పర్వదినం నుండి మీకు వచ్చేటటువంటి అధికమైన లాభాలు చూసి ఎవరికైతే మీరు మీ ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని ఏమిటి వీరు ఇంత చక్కగా ఎదుగుతున్నారు అని ఆశ్చర్యానికి గురవుతారు. కాకపోతే మీకు మాత్రం ఏవైతే గతంలో మీకు అప్పుల బాధలు ఉన్నాయని చెప్పుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో అయితే మీకు నెగిటివ్ ఎనర్జీ దిష్టి రాబోతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోండి, మనం అప్పుల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరితో చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ రోజులు, ప్రస్తుత రోజులు ఎలా ఉందంటే మనం చెప్పినవన్నీ కూడా మనము ఆర్థికంగా బాగాలేకపోతే సంతోషిస్తారు. ఒకవేళ మనం జీవితంలో పైకి వచ్చామనుకోండి వాళ్ళు కుళ్ళుకుంటారు, ఏడుస్తారు. కాబట్టి దీని కారణంగా మీకైతే ఒక సమస్య రాబోతుంది. అది ఏ సమస్య అంటే డబ్బుల సమస్య కాదండి. మీకు డబ్బులు విపరీతంగా వస్తాయి, కాకపోతే జనాల ఏడుపు అయితే మీకు విపరీతంగా తగలబోతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు మాత్రం నలుగురిలో మీ ఎదుగుదల గురించి చెప్పకండి. అదేవిధంగా ఏదైతే మీరు అప్పుల గురించి మాకు అప్పులు ఉన్నాయని 10 మంది చెప్పారో వాటన్నింటినీ కూడా మీరు వారితో మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. అదేవిధంగా మీకు వచ్చే లాభాలు మాత్రం చెప్పకండి. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారందరి ముందు మీరు మాత్రం జల్సాలు చేసుకోకండి. మీరు మాత్రం డబ్బులను పొదుపు చేసుకోండి. ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ అవసరాల కోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మీరు మాత్రం ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేసుకోండి. అంతేగాని విచ్చలవిడిగా ఖర్చు చేసి మళ్ళీ ఆర్థిక భారాన్ని నెత్తిన వేసుకోకండి. ఎందుకంటే మీకు మాత్రం ఈ దీపావళి పర్వదినం నుండి 10 సంవత్సరాల పాటు అదృష్టం విపరీతంగా వరించబోతుంది. ఈ 10 సంవత్సరాల్లో మీరైతే చక్కగా పనులు చేసుకొని ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షంతో డబ్బులను బాగా సంపాదించండి. ఫ్యూచర్ అవసరాల కోసం మీరు పెట్టుబడి రూపంలో పెట్టండి, దాని డబ్బును దాచుకోండి. అంతేకాని మీకు డబ్బులు వస్తున్నాయి కదని మీరు జల్సాలు చేసి 10 మందికి షో చేసుకొని చూడండి మేము ఎంత పైకి వచ్చామని మాత్రం 10 మంది కళ్ళలో పడకండి. అలా పడితే మాత్రం మళ్ళీ మీ జీవితం ముందుకు వస్తుంది, మీరు అప్పుల పాలు అవుతారు. కాబట్టి మేమేది మీకు సూచనగా చెప్తున్నాం. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మీరైతే ఈ దీపావళి పర్వదినం నుండి మీకైతే విపరీతమైన అదృష్టం రాబోతుంది, ఆస్తియోగం రాబోతుంది. వాటన్నిటిని కూడా చక్కగా పొదుపు చేసుకుంటూ ఫ్యూచర్ అవసరాల కోసం, మీ పిల్లల కోసం పొదుపు చేయండి. వారిని చక్కగా చదివించుకోండి, చక్కగా పెళ్ళిళ్ళు చేయండి, వారికి మంచిగా ఉద్యోగం ఇప్పించండి, వ్యాపారాన్ని పెట్టించండి. అంతేకాని మీరు జల్సాలకు పోయి మీరు డబ్బులను పోగొట్టుకోకండి. మీకైతే దిష్టి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి పోగొట్టుకోవడానికి మీరైతే ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క సింధూర్ అనేది నుదుటిని ధరించండి. అదేవిధంగా వీలైతే పేదలకు అన్నదానం చేయండి. అదేవిధంగా
మీరు రాత్రి నానబెట్టిన ఉలువను శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. దీని కారణంగా మీ జన్మ జాతక దోషంలో ఏవైనా దోషాలు సమస్యలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా ఇంకా అభివృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ దీపావళి పర్వదినం నుండి కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటు కన్యా రాశి వారు ఏ విధంగా ఆర్థిక పరంగా అభివృద్ధిలోకి రాబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.